హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆనియన్ ఆలూ బోండాని టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఈవినింగ్ టైంలో వేడివేడిగా చేసుకొని తిన్నామంటే బయట క్రిస్పీగా లోపల మెత్తగా సూపర్ టేస్టీగా ఉంటాయి. దీన్ని తయారు చేయడానికి ముందుగా మీడియం సైజ్ 4 ఉల్లిపాయల్ని తీసుకోవాలి. ఈ ఉల్లిపాయలకి పైన ఉండే పొట్టునంతా తీసేసేయాలి. ఇలా ఉల్లిపాయలకి పైన పొట్టు తీసేసిన తరువాత ఈ ఉల్లిపాయల్ని హాఫ్గా కట్ చేసుకోవాలి. ఇలాగే మిగతా ఉల్లిపాయల్ని కూడా హాఫ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలో ఉండే లేయర్ని ఒక్కొక్కటిగా తీసుకొని సపరేట్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం ఉల్లిపాయలకి ఇలాగ లేయర్స్ అన్నిటిని సపరేట్ చేసుకోవాలి. మనం మామూలుగా ఆలూ బోండా చేసుకుంటూ ఉంటాము. ఈరోజు కాస్త డిఫరెంట్గా ఆనియన్ ఆలూ బోండాని చేస్తున్నాను. కొన్ని టిప్స్ని షేర్ చేశాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న పొటాటోస్ని వేసుకోవాలి. మీడియం సైజ్ 2 పొటాటోస్ని ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. ఇలా ఉడికించి పెట్టుకున్న ఈ పొటాటోస్ని మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు పొడిని వేసుకొని మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని వేసుకొని 1/2 టీ స్పూన్ కారపొడిని వేసుకోవాలి. తరువాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి. 1 లేదా 2 పచ్చిమిరపకాయలని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర తరుగు కొద్దిగా వేసుకొని 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ని వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా స్పూన్తో బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఇక్కడ మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టఫింగ్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు శనగపిండిని వేసుకోవాలి. ఇది అప్రాక్సిమేట్గా 100 గ్రాముల వరకు ఉంటుంది. తరువాత 2 టేబుల్ స్పూన్ల బియ్యపు పిండిని వేసుకోవాలి. ఈ శనగపిండిని బియ్యపు పిండిని జల్లెడ పట్టించి తీసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు పొడిని వేసుకొని 1/2 టీ స్పూన్ కారపొడిని వేసుకొని మన టేస్ట్కి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. చిటికెడు వంట సోడాని వేసుకొని ఒకసారి దీన్నంతా బాగా కలుపుకోవాలి. ఇందులో బియ్యపు పిండి వేయడం వల్ల మనకి ఈ బోండాలు బాగా క్రిస్పీగా వస్తాయి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. ఇలాగ నూనె వేసుకోవడం వల్ల పిండికి మంచి టెక్స్చర్ వస్తుంది. తరువాత కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ దోశ పిండి కంటే కొంచెం జారుగా పిండిని కలుపుకోవాలి. ఒకేసారిగా ఎక్కువ నీళ్లు వేసేసుకుంటే మరీ ఎక్కువగా జారుగా అయిపోతుంది. అందుకనేసి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. దోశ పిండి కంటే కొంచెం జారుగా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వామును ఇలాగ చేత్తో నలుపుకొని వేసుకోవాలి. ఇలా వాముని వేసిన తరువాత స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని రెడీ చేసుకున్న తరువాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఆనియన్ లేయర్స్ని సపరేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్క లేయర్ని తీసుకొని మనం ముందుగా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఈ లేయర్లోకి ఇలాగా వేసుకోవాలి. ఇలా స్టఫింగ్ని వేసుకున్న తరువాత చేత్తో ఒకసారి దీన్ని ప్రెస్ చేసుకోండి. తరువాత ఇంకొక లేయర్ని తీసుకొని దీనిపైన ఇలాగా పెట్టాలి. స్టఫింగ్ బయటికి రాకుండా దానికి సరిపడంతగా చిన్న లేయర్ని తీసుకొని ఇలాగా పెట్టుకోండి. ఇదే విధంగా మిగతా ఉల్లిపాయల లేయర్స్ ఉన్నాయి కదా, వాటిని అన్నిటికీ ఇలాగా స్టఫింగ్ని వేసుకొని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోకి స్టఫింగ్ చేసుకున్న ఈ ఉల్లిపాయని ఇలాగా డిప్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడంతగా ఆయిల్ని వేసుకొని ఇందులోకి ఒక్కొక్కటిగా వేసుకొని ఈ ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని వేసిన వెంటనే ఇలాగ పైన ఆయిల్ని వేసామంటే పైన లేయర్ పోకుండా ఉంటుంది. ఇవి చాలా త్వరగా ఫ్రై అవుతాయి. అందుకనేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇదిగో చూడండి, మనకి లోపల స్టఫింగ్ కూడా ఏమీ బయటికి రాలేదు. ఈ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఈ బోండాని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ ఆలూ బోండా మనకి రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.